హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 8వ అధ్యాయం పిశాచ మోక్షము. పూర్వము రేవా నది తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు సూక్షించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమును సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునని కోరికతో ప్రయాణము చేయొచ్చు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల గల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంఠ బాధను అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడి తిని ఇది ఏమి అద్భుతమా అని అనుకుంటుని. పిశాచ రూపమునున్న అతడు నన్ను చూసి చంపవచ్చెను, కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చెయ్యజాలకపోయాను. నేనును వానిని చూసి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన భయమేమీ రాదు. నీవెవరు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమిటి? వెంటనే చెప్పుము, నేను నీ కష్టము నుండి విడిపింతునని పలికెను. నేనతని పుత్రుడని అతడు గుర్తింపలేదు, నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడు ఆ పిశాచ రూపమునున్న అతడు నన్నిట్లా అడిగెను. నేను భూవరమున పట్టణమున నివసించుచు మైత్రుడను వాడను, సంకృతి గోత్రము కలవాడను, అన్ని విద్యలను నేర్చినవాడను, అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను, సర్వదేవతలను సేవించినవాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికినీ చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణం. శృతదేవుడు పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమును కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచ రూపము నందితిని. నేనిట్లు బాధపడుతున్నానని వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతి పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తను మాంసమును తానే తినుచు బాధపడుతున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమును పొందుదును. కావున ఆ విధముగా చెయ్యమని వానికి చెప్పుము. నా యందు దయ ఉంచి నాకీ సహాయము చేయుము, నీకు సర్వశుభములను కలుగుతాయని చెప్పును అనుచు ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితునై చిరకాలము నుండిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేను శృతదేవుడును, దైవికముగా ఇచ్చటకు వచ్చినవాడును. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పుమని ప్రార్థించను. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను. నాయనా, నీవు తలచిన యాత్రలు పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ మాస పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము. అందువలన నాకే కాదు, మన వంశమున వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చెయ్యమని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం ఎక్కి విష్ణులోకమునకు చేరి అచట శాశ్వతంగా స్థితి నొందెను. కావున అన్నదానము అన్ని దానముల్లో ఉత్తమము. శాస్త్రములందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది. సర్వధర్మానుసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలయునో అడుగుము, చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.